హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి గద్య భాగ్ నుంచి మనము ఈరోజు తతారా అనేటువంటి లెసన్ చెప్పుకోబోతున్నాము. అయితే ఈ లెసన్ని రాసినటువంటి లేఖక్ ఎవరు అంటే లీలాధర్ మండ్లోయి. ఆయన పేరేంటి అంటే లీలాధర్ మండ్లోయి. ఆయన ఇమేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మనం చూడొచ్చు. అయితే ఈయన ఎప్పుడు పుట్టారు? 1954లో ఈయన జన్మించినట్టుగా ఇక్కడ ఇచ్చారు. 1954 की जन्माष्टमी के दिन छिंदवाड़ा जिले के एक छोटे से गांव गुढ़ी में जन्मे लीलाधर मंडलोई की शिक्षा दीक्षा भोपाल और रायपुर में हुई. प्रसारण की उच्च शिक्षा के लिए 1987 में कॉमनवेल्थ रिलेशंस ट्रस्ट लंदन की ओर से आमंत्रित किए गए. इन दिनों प्रसार भारती दूरदर्शन के महानिर्देशक का कार्यभार संभाल रहे हैं. लीलाधर मंडलोई मूलतः कवि है. उनकी कविताओं में छत्तीसगढ़ अंचल की बोली की मिठास और वहाँ के जनजीवन का सजीव चित्रण है. अंडमान निकोबार द्वीप समूह की जनजातियों पर लिखा इनका गद्य अपने आप में एक समाज शास्त्रीय अध्ययन भी है. उनका कवि मन ही वह स्रोत है जो उन्हें लोक कथा, लोकगीत, यात्रा वृत्तांत, डायरी, मीडिया, रिपोर्टेज और आलोचना लेखन की ओर प्रवृत्ति करता है. अपने रचना कर्म के लिए कई पुरस्कारों से सम्मानित मंडलोई की प्रमुख कृतियां हैं घर घर घूमा, रात बिरात, मगर एक आवाज, देखा अंधेखा और काला पानी. చూడండి, లీలాధర్ మండలోయి అనేటువంటి ఆయన రాశారు ఈ లెసన్ని మనకి. ఆయన గురించి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. 1954లో జన్మాష్టమి రోజున ఆయన ఛింద్వాడా జిల్లాకి చెందినటువంటి ఒక చిన్న ఊరు గుఢీ అనేటువంటి ఊరిలో ఆయన జన్మించారు. అయితే ఆయన చదువు, ఆయన ఎక్కడ విద్యను అభ్యసించారు? ఉనికి శిక్షా దీక్ష కహా పర్ హుయి? భోపాల్ और రాయ్పూర్, భోపాల్ మరియు రాయ్పూర్లో ఆయన విద్యను అభ్యసించారు. ప్రసారణ కి ఉच्च शिक्षा के लिए 1987 में कॉमनवेल्थ रिलेशन ट्रस्ट लंदन की ओर से आमंत्रित किए गए. అయితే కామన్వెల్త్ రిలేషన్స్ ట్రస్ట్ లండన్ నుండి 1987లో హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు అక్కడ నుంచి ఈయనకి ఇన్విటేషన్ పంపించారనమాట. इन दिनों प्रसार भारती दूरदर्शन के महानिर्देशक का कार्यभार संभाल रहे थे. అయితే ఆ రోజుల్లో ప్రసార భారతి దూరదర్శన్ డైరెక్టర్గా ఆయన బాధ్యతలు కూడా చేపట్టారట. లీలాధర్ మండలోయి మూలతః కవి है. ఈయన బేసిక్గా కవి. उनकी कविताओं में छत्तीसगढ़ अंचल की बोली की मिठास और वहाँ के जनजीवन का सजीव चित्रण है. अंडमान निकोबार द्वीप समूह की जनजातियों पर लिखा इनका गद्य अपने आप में एक समाज शास्त्रीय अध्ययन भी है. చూడండి, ఆయన రాసినటువంటి కవితల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినటువంటి అక్కడి భాషలోని మాధుర్యాన్ని, అక్కడ జీవన శైలిని ఈయన చాలా స్పష్టంగా తన కవితల్లో చిత్రీకరించారట. అలాగే అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నివసించేటువంటి గిరిజనులు, అక్కడ ఉండేటువంటి ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళని అధ్యయనం చేసి వాళ్ళ గురించి కూడా తన గద్యపాటలో కావచ్చు, తన కవితల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆయన చాలా చక్కగా రాయడం జరిగింది. उनका कवि मन ही वह स्रोत है जो उन्हें लोक कथा, लोकगीत, यात्रा वृत्तांत, डायरी, मीडिया, रिपोर्टेज और आलोचना लेखन की ओर प्रवृत्ति करता है. అయితే ఆయన కవి మనసే ఆయన్ని కేవలం కవిత వైపు కాకుండా జానపద సాహిత్యం కావచ్చు, యాత్రా వృత్తాంతం కావచ్చు, డైరీ, మీడియా, రిపోర్టర్స్, ఇవన్నీ కూడా రాసే వైపుకు మళ్ళించింది. अपने रचना कर्म के लिए कई पुरस्कारों से सम्मानित मंडलोई की प्रमुख कृतियां. చూడండి, తన సృజనాత్మకత పనికి ఎన్నో అవార్డులు స్వీకరించినటువంటి మండ్లోయి యొక్క ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి రచనలు కొన్ని ఇక్కడ ఇచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాము. ఘర్ ఘర్ ఘూమా, రాత్ బిరాత్, మగర్ ఏక్ ఆవాజ్, దేఖా అందేఖా ఔర్ కాలా పానీ. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆయన రాసినటువంటి రచనలలో కొన్ని ముఖ్యమైనటువంటి రచనలు అన్నమాట. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి లెసన్ వచ్చేసి తతారా వామీరో కథ. చూడండి, తతారా వామీరో కథ. తతారా వామీరో ఎవరు అంటే తతారా అనేది ఒక యువకుడి పేరు అన్నమాట. వామీరో ఒక స్త్రీ, ఒక యువతి పేరు.
సో ఎవరు వీళ్ళిద్దరు, ఏంటి వీళ్ళిద్దరి కథ అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. చూడండి, अंडमान द्वीप समूह का अंतिम दक्षिणी द्वीप है लिटिल अंडमान. यह पोर्ट ब्लेयर से लगभग 100 किलोमीटर दूर स्थित है. అయితే అండమాన్ నికోబార్ మనము అందరూ వినే ఉంటాము. సో ద్వీపాల గురించి, ద్వీప సమూహాల గురించి. అండమాన్ నికోబార్ ద్వీప సమూహాలలో చివరి దక్షిణ ద్వీపం వచ్చేసి లిటిల్ అండమాన్ అట. అయితే ఇది పోర్ట్ బ్లేర్. ఈ పోర్ట్ బ్లేర్ అనేది ఏంటి అంటే అండమాన్ నికోబార్ యొక్క ద్వీప సమూహాలన్నిటికీ రాజధాని ఇది పోర్ట్ బ్లేయర్ అనేది. సో ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ దక్షిణ ద్వీపం అనేది. ఇస్కే బాద్ నికోబార్ ద్వీప సమూహకి శృంఖల ఆరంభ హోతీ హై. దీని తర్వాత నికోబార్ ద్వీప సమూహాల యొక్క ఆ చివర శృంఖల అంటే ఏంటి అంటే దాని చివరి పార్ట్ అన్నమాట. సో అది వచ్చేస్తుందట. जो నికోబారీ జనజాతికి ఆదిమ సంస్కృతికి కేంద్ర హై. అయితే ఇది నికోబార్ తెగ యొక్క ఆదిమ అంటే స్టార్టింగ్లో ఉండేటువంటి ఆ సంస్కృతికి కేంద్రంగా ఉండేదన్నమాట. निकोबार द्वीप समूह का पहला प्रमुख द्वीप है कार निकोबार, जो लिटिल अंडमान से 96 किलोमीटर दूर है. निकोबारियों का विश्वास है कि प्राचीन काल में ये दोनों द्वीप एक ही थे. इनके विभक्त होने की एक लोक कथा है जो आज भी दोहराई जाती है. చూడండి, నికోబార్ ద్వీప సమూహం యొక్క ఫస్ట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ద్వీపం వచ్చేసి కార్ నికోబార్. ఇది లిటిల్ అండమాన్ నుంచి 96 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అయితే అక్కడి ప్రజల నమ్మకం ఏంటి అంటే ఇంతకుముందు ఈ లిటిల్ అండమాన్, కార్ నికోబార్ ద్వీపాలు ఇవన్నీ కూడా మొత్తం కలిసిపోయి ఉండేవి, విడివిడిగా ఉండేవి కాదు, మొత్తం ఒకేలాగా ఉండేవన్నమాట. అయితే ఇప్పుడు అవి విడివిడిగా ఉన్నాయన్నమాట. అయితే ఎందుకు ఇవి ఒకటిగా ఉన్న ద్వీపాలు 2 ద్వీప సమూహాలుగా ఎందుకు వేరుగా అయ్యాయి అనే దాని గురించి వీళ్ళకి అక్కడ వాటి విభజన గురించి ఒక కథ ఉందన్నమాట. అది ఈ రోజుకి చెప్పుకుంటూ ఉంటారట. అదే మన తతారా వామీరో కథ. సో వీళ్ళిద్దరికి ఈ 2 ద్వీపాలు విడిపోవడానికి ఉన్న సంబంధమే మన ఈరోజు లెసన్ స్టోరీ అన్నమాట. చూద్దాము. सदियों पूर्व जब लिटिल अंडमान और कार निकोबार आपस में जुड़े हुए थे, तब वहां एक सुंदर सा गांव था. पास में एक सुंदर और शक्तिशाली युवक रहा करता था. उसका नाम था ततारा. చూడండి, కొన్ని శతాబ్దాల క్రితం లిటిల్ అండమాన్ అలాగే కార్ నికోబార్ ఈ 2 కలిసి ఉన్నాయట. అప్పటికి విడిపోలేదు, 2 ఒకేలాగా ఉన్నాయి. అయితే అక్కడ ఒక చిన్న అందమైనటువంటి చిన్న విలేజ్, చిన్న గ్రామం ఉండేది. సో అక్కడ ఆ గ్రామంలో ఒక అందమైనటువంటి ఆకర్షణీయంగా కనిపించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి యువకుడు నివసించేవాడు. అతని పేరే ఏంటి? తతారా. మన మెయిన్ హీరో ఈయనే తతారా. నికోబారీ ఉసే బేహద్ ప్రేమ్ కర్తే థే. సో నికోబారీ ప్రజలు అతన్ని చాలా ఇష్టపడేవారు, చాలా అభిమానించేవారు. తతారా ఏక్ నేక్ और మదద్గార్ వ్యక్తి థా. ఎందుకు అంటే అతను చాలా మంచివాడు. అంటే వ్యక్తిగతంగా తను ఎలాంటివాడు అంటే అందరికీ సహాయం చేసేటువంటి గుణమున్నవాడు. కాబట్టి అందరూ కూడా అతన్ని చాలా ఇష్టపడేవారు. సదైవ్ దూసరోంకి సహాయతాకే లియే తత్పర్ రహతా. ఎల్లప్పుడూ కూడా ఎవ్వరికైనా సరే సహాయం చేయడానికి ముందుండేవాడు తతారా. अपने गांव वालों को ही नहीं अपितु समूचे द्वीपवासियों की सेवा करना अपना परम कर्तव्य समझता था. కేవలం తన గ్రామంలో నివసించే ప్రజలకి మాత్రమే కాదు, సమూచే మతలబ్ సారే ద్వీపవాసియోంకి అంటే మిగతా అన్ని ద్వీపాలకు చెందినటువంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే, ఎవ్వరికి ఏ సహాయం కావాలన్నా కూడా చెయ్యడం తన కర్తవ్యం, తన ధర్మంగా భావించేవాడు, ముందుండేవాడు అలాంటి పనుల్లో. కాబట్టి అందరూ తనని ఇష్టపడేవారు. ఉస్కే ఇస్ త్యాగకి వజాసే వహ్ చర్చిత్ థా. కాబట్టి అంత మంచి గుణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి తను చాలా ఫేమస్ అన్నమాట. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు, చాలా మంచి అతను అని చెప్పేసి. సభీ ఉస్కా ఆదర్ కర్తే థే. అందరూ అతన్ని అభిమానించేవారు, గౌరవించేవారు.
వక్త్ ముసీబత్ మే ఉసే స్మరణ కర్తే, ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు తను వస్తాడు చేస్తాడు అని చెప్పేసి తనని పిలిచేవాళ్ళు. और वह भागा भागा वहां पहुंच जाता, తను కూడా అలా పిలిచిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళి సహాయం చేసేటువంటి వ్యక్తి. दूसरे गांवों में भी पर्व त्योहारों के समय उसे विशेष रूप से आमंत्रित किया जाता. పక్క ఊర్లలో కూడా పక్క గ్రామాలలో కూడా ఏదైనా పండగలు జాతరలు ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని ప్రత్యేకంగా ఆహ్వానించేవారు, ఇన్వైట్ చేసేవాళ్ళు అనమాట. उसका व्यक्तित्व तो आकर्षक था ही, साथ ही आत्मीय स्वभाव की वजह से लोग उसके करीब रहना चाहते. సో వ్యక్తిగతంగా తను అందంగా కనిపించడమే కాదు, తన గుణం కూడా ఎంతో స్నేహపూర్వకమైనది, సహాయం చేసే స్వభావం కలవాడు కాబట్టి ప్రజలు కూడా ఎప్పుడు కూడా అతనికి దగ్గరగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు. पारंपरिक पोशाक के साथ वह अपनी कमर में सदैव एक लकड़ी की तलवार बांधे रहता. लोगों का मत था बावजूद लकड़ी की होने पर उस तलवार में अद्भुत दैवीय शक्ति थी. సో పోషాక్ అంటే ఏంటి అంటే వస్త్రధారణ, తను వేసుకునేటువంటి దుస్తులు అవి ఎలా ఉండేవి? పారంపరిక్ పోషాక్ అంటే సాంప్రదాయ వస్త్రధారణతో ఉండేవాడు అనమాట. అంటే వాళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో అలాంటి డ్రెస్ని తను ధరించి ఉండేవాడు. దాంతో పాటుగా తన నడుముకి ఎల్లప్పుడూ కూడా ఒక చెక్కతో చేసినటువంటి కత్తి, ఒక ఆయుధాన్ని తన నడుముకి కట్టుకుని ఉండేవాడు. అయితే ప్రజల విశ్వాసం, ప్రజల నమ్మకం ఏంటి? వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే కర్రతో చేసిన చెక్కతో చేసినప్పటికీ కూడా ఆ కత్తి, ఆ ఆయుధం ఏదైతే ఉందో దాంట్లో అద్భుతమైనటువంటి దైవీయ శక్తి, దైవశక్తులు ఉన్నాయి, అందులో చాలా పవర్ఫుల్ అది అని నమ్మేవారు. తతారా అపని తల్వార్ కో కభీ అలగ్ న హోనే దేతా, తతారా కూడా ఎప్పుడూ తనతో ఉంచుకునేవాడు, ఆ కత్తిని ఎప్పుడూ పక్కన పెట్టేవాడు కాదు, తీసేసి వెళ్ళేవాడు కాదు. उसका दूसरों के सामने उपयोग भी ना करता, ఎవరైనా చూస్తున్నప్పుడు ఆ కత్తిని ఎప్పుడూ ఉపయోగించింది కూడా లేదట. किंतु उसके चर्चित साहसिक कारनामों के कारण लोग बाग तलवार में अद्भुत शक्ति का होना मानते थे. కానీ అందరూ చెప్పుకుంటుంటే వింటూ ఉంటే సో అందరూ విన్నారనమాట, ఓకే దీంట్లో ఏదో అమోఘమైన శక్తులు ఉన్నాయి అని చెప్పేసి అందరూ నమ్ముతారు. తతారాకి తల్వార్ ఏక్ విలక్షణ రహస్య థీ, సో అది రహస్యంతో కూడినటువంటి దైవశక్తులు ఉన్న కత్తిగా అందరూ భావించేవారు. एक शाम ततारा दिन भर के अथक परिश्रम के बाद समुद्र किनारे टहलने निकल पड़ा. అయితే ఒకరోజు సాయంత్రం పూట తతారా ఏం చేశాడు, పగలంతా కూడా బాగా శ్రమించి కష్టపడి పనిచేసుకున్న తర్వాత అలా సముద్రపు ఒడ్డున, కినారా అంటే ఏంటి సముద్రపు ఒడ్డు, సో అక్కడ తను తతారా అలా తిరుగుతూ ఉన్నాడు. सूरज समुद्र से लगे क्षितिज तले डूबने को था, समुद्र से ठंडी बयारें आ रही थी, पक्षियों की सायंकालीन चहचहाटे शनय शनय क्षीण होने को थी. उसका मन शांत था. विचारमग्न ततारा समुद्री बालू पर बैठकर सूरज की अंतिम रंग बिरंगी किरणों को समुद्र पर निहारने लगा. చూడండి, సో సేద తీరడానికి, తన అలసటని తీర్చుకోవడానికి తతారా ఏం చేశాడు, తను వెళ్ళి సముద్రపు ఒడ్డున కూర్చొని అలా చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు? సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్తమిస్తూ అంటే ఆరెంజ్ కలర్లో, అంటే రంగులు కొంచెం కలర్స్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా సూర్యుడు అస్తమించే సమయానికి, సముద్రంలో అలా కలిసిపోతున్నట్టుగా సో కనిపిస్తూ ఉన్నాడు. సాయంకాలం వేళ కాబట్టి పక్షుల అరుపులు, సో ఆ వాతావరణం అంతా కూడా చల్లటి గాలి, ఇదంతా కూడా తనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో అలా రిలాక్స్ అవుతూ తను అక్కడ ఆ ఇసుకలో అలా కూర్చుండిపోయాడు. తభీ కహీ పాస్ సే ఉసే మధుర గీత్ గూంజతా సునాయి దియా. అలా కూర్చునున్న అతనికి సో ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఒక తీయటి మధురమైనటువంటి పాట వినిపించింది. మానో గీత్ మానో బెహతా హువా ఉస్కి तरफ आ रहा हो, बीच बीच में लहरों का संगीत सुनाई देता. गायन इतना प्रभावी था कि वह अपनी सुध-बुध खोने लगा. लहरों के एक प्रबल वेग ने उसकी तंद्रा भंग की. चैतन्य होते ही वह उधर बढ़ने को विवश हो उठा जिधर से अब भी गीत के स्वर बह रहे थे.
అయితే తనకి ఒక పాట వినిపించింది. ఆ పాట ఎలా ఉంది అంటే అలలు ఎలా అయితే ప్రవహిస్తున్నాయో, వస్తూ పోతూ ఉన్నాయి, అలా ఆ పాట యొక్క శబ్దం తన వైపు ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ కెరటాల సంగీతం అంటే ఆ పాట యొక్క సౌండ్ అనేది ఆ కెరటాలని తాకుతూ తతారా దగ్గరికి వస్తున్నట్లుగా తనని చాలా ప్రభావితం చేసింది. సో ఎలా అంటే తనని తాను మైమరిచిపోయాడు అనమాట. స్పృహలి కోల్పోయాడు ఆ మ్యూజిక్లో పడిపోయి. తర్వాత ఇంకా తనకు ఎలా అయిపోయిందంటే తనకు తెలియకుండానే తన మనసు, తన మెదడు, తన మాట వినకుండా ఆ పాట వచ్చేటువంటి ఏ వైపు నుంచి అయితే ఆ శబ్దం వస్తోందో ఆ వైపుకి తనని లాక్కెళ్తున్నాయి. తతారాని ఆ వైపుకి లాగుతున్నట్లుగా తను అక్కడి నుంచి లేచి ముందుకెళ్ళడం స్టార్ట్ చేశాడు. वह विकल सा उस तरफ बढ़ता गया। अंततः उसकी नजर एक युवती पर पड़ी जो ढलती हुई शाम के सौंदर्य में बेसुध एकटक समुद्र की देह पर डूबते आकर्षित रंगों को निहारते हुए गा रही थी। यह एक श्रृंगार गीत था. అయితే సో అలా వింటూ అలా వెళ్ళిపోయాడు. సో ఆ పాటలు ఎట్నుంచైతే వస్తున్నాయో అదే వైపు ఆ దిశగా అతను వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఆ సముద్రపు కెరటాల్ని చూస్తూ, ఆ సాయంకాలం వేళ సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఆ రంగుల్ని చూస్తూ అక్కడ కూర్చొని ఒక అందమైనటువంటి ఒక యువతి పాట పాడుతూ ఉందన్నమాట. उसे ज्ञात ही न हो सका कि कोई अजनबी युवक उसे निःशब्द ताके जा रहा था. एकाएक एक ऊंची लहर उठी और उसे भिगो गई. वह हड़बड़ाहट में गाना भूल गई. इसके पहले कि वह सामान्य हो पाती उसने अपने कानों में गूंजती गंभीर आकर्षक आवाज सुनी. చూడండి, అలా పాడుతూ పాడుతూ ఉండగా ఏమైంది, ఒక్కసారిగా ఒక పెద్ద అల ఆ యువతి పైకి వచ్చేసింది. సో తను ఒక్కసారిగా అలా తడిచిపోవడం వల్ల ఉన్నట్టుండి పాటను ఆపేసింది. సో పాటను ఆపేసి తను తడిచిపోయాయి, తన దుస్తులు కూడా తడిచిపోయాయి అని చెప్పి తనని తాను చూసుకొని స్పృహలోకి వచ్చే లోపల అప్పుడు చూసింది ఒక యువకుడు, ఎవరో గుర్తు తెలియని యువకుడు వచ్చి నిలబడుకొని ఈ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు అన్న సంగతి ఆ అమ్మాయి అప్పుడు గమనించింది. సో తన పాట ఆపేసేసరికి అప్పుడు ఈయనకి స్పృహ వచ్చింది. ఇంతసేపు ఈయనకేం అర్థం కాలేదు. తతారాకి వచ్చాడు, గమ్ముగా నిలబడుకున్నాడు, పాట వింటూ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. సో ఆ అమ్మాయి పాట ఆపేసిన వెంటనే ఈయనకి స్పృహ వచ్చినట్లు అయిపోయింది. తుమ్నే ఎకాయక్ ఇతనా మధుర్గానా అధూరా క్యూ ఛోడ్ దియా. వెంటనే తన గంభీరమైనటువంటి గొంతుతో అడిగాడు, అరే నువ్వు ఉన్న పళంగా ఒక్కసారిగా అంత అందమైనటువంటి అద్భుతమైనటువంటి తీయటి పాటని అంత ఇన్కంప్లీట్గా ఎందుకు ఆపేశావు నువ్వు సడన్గా అని క్వశ్చన్ చేశాడు. తతారానే వినమ్రతాపూర్వక కహా. కానీ గంభీరమైన గొంతుతో అడిగినా కూడా కొంచెం వినయంగానే అడిగాడు. अपने सामने एक सुंदर युवक को देखकर वह विस्मित हुई. उसके भीतर किसी कोमल भावना का संचार हुआ, किंतु अपने को संयत कर उसने बेरुखी के साथ जवाब दिया. क्या जवाब दिया? पहले बताओ तुम कौन हो, इस तरह मुझे घूरने और इस असंगत प्रश्न का कारण? अपने गांव के अलावा किसी और गांव के युवक के प्रश्नों का उत्तर देने को मैं बाध्य नहीं, यह तुम भी जानते हो. అయితే అలా అడిగిన వెంటనే తను అనింది ఏమని, అరే ఎవరు ఈయన నన్ను చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనుకొని మళ్ళీ కొంచెం గంభీరంగా చెప్పిందనమాట. ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వెవరు, నీకు ఇంత కూడా తెలియదా, అంటే పక్క ఊరికి చెందినటువంటి వేరే స్త్రీని నువ్వు ఇలా నిలబడి చూస్తూ ఉన్నావు కదా, నువ్వు చెప్తే నేను ఎందుకు పాడాలి, ఫస్ట్ నువ్వు నాకు సమాధానం చెప్పు, నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకేం లేదు, నేనేం నీకు కట్టుబడి లేను, ఫస్ట్ అది తెలుసుకో అని చెప్పేసి తను కూడా గట్టిగా సమాధానం చెప్పింది. తతారా మానో సుద్భుత్ ఖోయే హుయే థా. జవాబ్ దేనే కే స్థాన్ పర్ ఉస్నే పునః అప్నా ప్రశ్న దొహరాయా. తతారాకి ఏం అర్థం కావడం లేదు. ఎంతసేపు ఇంకా ఆ చెవుల్లో ఆ పాటే మారుమ్రోగుతూ ఉంది కళ్ళ ముందు. ఆ యువతి యొక్క అందము తనని చూసి ఈయన ముగ్ధుడైపోయాడనమాట. సో ఆ అమ్మాయి అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా ఈయనేం చేస్తున్నాడు, మళ్ళీ సేమ్ క్వశ్చన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. కాదు నువ్వు పాటను ఎందుకు ఆపేశావు, నువ్వు పాట ఎందుకు పాడలేదు అని చెప్పేసి ఇదే అడుగుతున్నాడు. తుమ్నే గానా క్యూ రోక్ దియా. సో ఇదే అడుగుతున్నాడు, క్వశ్చన్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు అనమాట. యహ్ తో మేరే ప్రశ్న కా ఉత్తర్ నా హువా, యువతీనే కహా.
సో ఏమడిగింది అమ్మాయి, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు కదా, నువ్వెవరు ఏంటి అని నేను అడిగితే నువ్వు పాట గురించి అడుగుతావేంటి. సచ్ బతాओ तुम कौन हो, లపాతి గావ్ మే తుమ్హే కభీ దేఖా నహీ. సో మళ్ళీ అడిగింది, నిజం చెప్పు నువ్వెవరు. లపాతి గావ్ అంటే తన ఊరు, ఆ యువతి ఉండేటువంటి ఊరి పేరు అనమాట లపాతి అనేది. సో మా ఊరికి చెందిన వాడిలా నువ్వు కనిపించడం లేదు కదా, నిన్నెప్పుడు నేను చూడలేదే ఇక్కడ. ततारा मानो सम्मोहित था, उसके कानों में युवती की आवाज ठीक से पहुंच ना सकी. उसने पुनः विनय की, तुमने गाना क्यों रोक दिया, गाओ ना. సో ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా అమ్మాయి ఇతనికి ఏమీ అర్థం కావడం లేదు. మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నాడు. ఏమని, నువ్వు పాట ఎందుకు ఆపేశావు, నువ్వు పాడు, మళ్ళీ చాలా బాగుంది నువ్వు పాడే పాట అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతూ ఉన్నాడు అనమాట. ढीठता की हद है, मैं जब से परिचय पूछ रही हूँ और तुम बस एक ही राग आलाप रहे हो, गीत गाओ, आखिर क्यों, क्या तुम्हें गांव का नियम नहीं मालूम. इतना बोलकर वह जाने के लिए तेजी से मुड़ी. ततारा को मानो कुछ होश आया, उसे अपनी गलती का एहसास हुआ. वह उसके सामने रास्ता रोककर मानो गिड़गिड़ाने लगा. అయితే ఈ అమ్మాయికి కూడా బాగా కోపం వచ్చేసి ఇంకేం ఆలోచించకుండా చెప్పేసింది అనమాట. సో నీకు మొండితనానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఢీటత అంటే మొండితనం. సో మొండితనానికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి. నువ్వు ఎవరు అని అడుగుతుంటే నువ్వు దానికి సమాధానం చెప్పడం లేదు. ఎంతసేపు పాట పాడవా అని అడుగుతున్నావేంటి, ఎందుకు పాడాలి నేను పాట, నీకు తెలీదా ఊరి కట్టుబాటు ఏంటో, పక్క ఊరి అమ్మాయిని నువ్వు ఇలా వచ్చి చూడొచ్చా మాట్లాడొచ్చా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తను వెళ్ళిపోతున్నప్పుడు తతారాకి అప్పుడు తెలిసిందనమాట, అరేరే ఏం చేస్తున్నాను నేను, అసలు ఇలా మాట్లాడొచ్చా పక్క ఊరు అమ్మాయితో అని చెప్పేసి అప్పుడు తను చేసిన తప్పేంటి అని తనకు అర్థమైంది. ఇక ఆ యువతిని బ్రతిమిలాడుతూ ఉన్నాడనమాట. मुझे माफ कर दो, जीवन में पहली बार मैं इस तरह विचलित हुआ हूँ. तुम्हें देखकर मेरी चेतना लुप्त हो गई थी. मैं तुम्हारा रास्ता छोड़ दूंगा, बस अपना नाम बता दो. ततारा ने विवशता में आग्रह किया. उसकी आंखें युवती के चेहरे पर केंद्रित थी. उसके चेहरे पर सच्ची विनय थी. అప్పుడు తను ఏం చేశాడు, తతారా నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, కానీ నేను నిన్ను వదిలేస్తాను, పంపించేస్తానంటే నేను అడ్డుగా నిలబడను, నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ నీ పేరేంటో చెప్పేసాడు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఈసారి. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందనమాట, వామీరో అని స్లో మోషన్లో తన పేరుని చెప్పింది. ఆ శబ్దము నెమ్మదిగా తతారా చెవుల దగ్గరికి వెళ్ళింది. వామీరో, వాహ్ కిత్నా సుందర్ నామ్ హై, కల్ భీ ఆవోగి నా యహా, తతారా నే యాచనా భరే స్వర్ మే కహా. అప్పుడు తతారా ఆ పేరుని స్మృతిస్తూ వామీరో, ఎంత అందమైనటువంటి పేరు వామీరో, నువ్వు రేపు కూడా ఇక్కడికి వస్తావా అని చెప్పేసి కొంచెం రిక్వెస్టబుల్గా వామీరో అని అడిగాడు. నహి షాయద్ కభీ నహి, లేదు నేను రాను, ఎప్పటికీ రానేమో అని చెప్పింది. వామీరోనే अन्यमनस्कतापूर्वक कहा और झटके से लपाती की तरफ बेसुध सी दौड़ पड़ी. पीछे ततारा के वाक्य गूंज रहे थे, वामीरो मेरा नाम ततारा है, कल मैं इसी चट्टान पर प्रतीक्षा करूंगा, तुम्हारी बाट जोहूंगा, जरूर आना. అప్పుడు తను అక్కడి నుంచి పరిగెడుతూ ఉందన్నమాట. పరిగెడుతూ ఉంటే వెనక నుంచి మన తతారా చెప్తున్నటువంటి శబ్దాలు వామీరోకి వినపడుతున్నాయి. వామీరో, నా పేరు తతారా, రేపు కూడా నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు తప్పక రావాలి అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. వామీరో వెళ్ళిపోయింది. వామీరో రుకీ నహీ, తన ఆగలేదు. భాగ్తీ హీ గయి, తతారా ఉసే జాతే హుయే నిహార్తా రహా, తను అలా పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంది. తతారా తదేకంగా తననే చూస్తూ ఉండిపోయాడు అక్కడ. वामीरो घर पहुंचकर भीतर ही भीतर कुछ बेचैनी महसूस करने लगी. उसके भीतर ततारा से मुक्त होने की एक झूठी झटपटाहट थी. एक झल्लाहट में उसने दरवाजा बंद किया और मन को किसी और दिशा में ले जाने का प्रयास किया. बार बार ततारा का याचना भरा चेहरा उसकी आंखों में तैर जाता. उसने ततारा के बारे में कई कहानियां सुन रखी थी. उसकी कल्पना में वह एक अद्भुत साहसी युवक था, किंतु वही ततारा उसके सम्मुख एक अलग रूप में आया. सुंदर, बलिष्ठ, किंतु बेहद शांत, सभ्य और भोला. उसका व्यक्तित्व कदाचित वैसा ही था
जैसा वह अपने जीवन साथी के बारे में सोचती रही थी, किंतु एक दूसरे गांव के युवक के साथ यह संबंध परंपरा के विरुद्ध था। अतएव उसने उसे भूल जाना ही श्रेयस्कर समझा, किंतु यह असंभव जान पड़ा। ततारा बार बार उसकी आंखों के सामने था, నిర్నిమేష్ యాచక్ की तरह ప్రతీక్ష में डूबा हुआ। చూడండి, వామీరో ఇంటికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు వేసుకునింది. ఏవేవో పనులు చేస్తానని తాను డైవర్ట్ చేయాలని ట్రై చేసింది. కానీ మళ్ళీ తతారా యొక్క ఫేస్ తన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అంటే తతారా అనేటువంటి ఒక వ్యక్తి గురించి, ఆ పేరు గురించి చాలా రకరకాల కథలు వినింది వామీరో. చాలా మంచివాడట, అందంగా ఉంటాడట, అందరికీ హెల్ప్ చేస్తాడట అని చెప్పేసి చాలా రకాలుగా వినింది. అలా విన్నటువంటి తతారా డైరెక్ట్గా తన కళ్ళ ముందు కనిపించాడు. సో ఎంతో మర్యాదపూర్వకంగా, సభ్యతతో, మంచిగా మాట్లాడుతూ, అమాయకుడిలాగా, చూడ్డానికి అందంగా ఉన్నటువంటి, అంటే తన భాగస్వామి, అంటే తను పెళ్లి చేసుకోవాలి ఎప్పటికైనా అనుకున్నటువంటి ఒక యువకుడు ఎలా అయితే ఉండాలి అని వామీరో కలలు కందో అలాగే ఉన్నాడు తతారా. కానీ వీళ్ళ ఆచారం ప్రకారం ఏంటి అంటే ఈ ఊరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, వేరే తెగకి చెందిన వాళ్ళు కానీ వేరే ఊరికి చెందిన వాళ్ళని కానీ వీళ్ళు వివాహం చేసుకోకూడదు అనేటువంటిది వాళ్ళకి అక్కడ సాంప్రదాయం అన్నమాట. సో తన జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తూ, తన సాంప్రదాయాల గురించి కూడా ఆలోచిస్తూ, ఈ సంబంధం అనేది, ఈ రిలేషన్ అనేది యువకుడితో నేను సాంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళలేను, కాబట్టి నేను తతారాని మర్చిపోవాలి, తను వేరే గ్రామానికి చెందినటువంటి వాడు అని చెప్పి తను అనుకునింది. కానీ అది తనకి అసాధ్యం అనిపించింది మళ్ళీ. ఎందుకంటే తతారా మళ్ళీ తనకు అలాగే కనిపిస్తూ ఉన్నాడు. తనని వేడుకుంటున్నట్లుగా, నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు రావాలి అని అడుగుతున్నట్లుగా తన కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాడు. కిసీ తరహా రాత్ బీతి, దోనోं के हृदय व्यथित थे। किसी तरह आंचरहित एक ठंडा और उबाऊ दिन गुजरने लगा। शाम की प्रतीक्षा थी, ततारा के लिए मानो पूरे जीवन की अकेली प्रतीक्षा थी। उसके गंभीर और शांत जीवन में ऐसा पहली बार हुआ था। वह अचंभित था, साथ ही रोमांचित भी। दिन ढलने के काफी पहले वह लपाती की उस समुद्री चट्टान पर पहुंच गया। वामीरो की प्रतीक्षा में एक पल पहाड़ की तरह भारी था। उसके भीतर एक आशंका भी दौड़ रही थी, अगर वामीरो ना आई तो। वह कुछ निर्णय नहीं कर पा रहा था, सिर्फ प्रतीक्षारत था। बस आस की एक किरण थी जो समुद्र की देह पर डूबती किरणों की तरह कभी भी डूब सकती थी। वह बार बार लपाती के रास्ते पर नजरें दौड़ाता। सहसा नारियल के झुरमुटों में उसे एक आकृति कुछ साफ हुई। సో చూడండి, సో ఎలాగోకలా రాత్రి గడిచిందనమాట. ఇద్దరూ కూడా కలవాలి అని కోరుకుంటున్నారు. సో అలాంటి సమయంలో తనేం చేశాడు, తతారా తెల్లవారకు ముందే లపాటి సముద్రం దగ్గరికి వెళ్ళారు. సో అంటే ఆ వామీరో ఉండేటువంటి ఊరి దగ్గర సముద్రపు ఒడ్డుకి చేరుకున్నాడు. ఈయన చేరుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. వామీరో ఒకవేళ రాకపోతే తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నేనేం చెయ్యాలి అని చెప్పేసి అలాగే వామీరో రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. అలా చూస్తూ ఉంటే సడన్గా అక్కడ కొబ్బరి తోటల్లో ఏదో ఒక రూపం లాంటిది తనకి కనిపించిందనమాట. కుచ్ ఔర్ ఉస్కీ ఖుషీ కా ఠికానా నా రహా, సచ్ముచ్ వహ వామీరో థీ. ఎవరో నిలబడ్డట్లుగా ఒక ఆకారం తనకు కనిపిస్తూ ఉంది. సో ఏంటి అని చూస్తూ ఉంటే తన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఎందుకంటే నిజంగా అక్కడ నిలబడుకునింది ఎవరు అంటే వామీరో. సో ఆవిడ అక్కడ నిలబడుకొని ఆ యువతి తతారా కోసం వచ్చి చూస్తూ ఉంది. లగా జైసే వహ ఘబరాహట్ మే థీ, తను ఏదో కంగారుగా కనిపించింది. వహ అప్నే కో ఛుపాతే హుయే బడ్ రహీ థీ, बीच बीच में इधर उधर दृष्टि दौड़ाना न भूलती। फिर तेज कदमों से चलती हुई ततारा के सामने आकर ठिठक गई। दोनों शब्दहीन थे, कुछ था जो दोनों के भीतर बह रहा था। एकटक निहारते हुए वे जाने कब तक खड़े रहे। सूरज समुद्र की लहरों में कहीं खो गया था, अंधेरा बढ़ रहा था। अचानक वामीरो कुछ सचेत हुई और घर की तरफ दौड़ पड़ी। ततारा अब भी वही खड़ा था, निश्चल शब्दहीन. చూడండి, సో అలా భయపడుతూ కంగారు పడుతూ తను తతారా ముందుకొచ్చి నిలబడింది. ఇద్దరు ఏం మాట్లాడుకోకుండా అలాగే చూస్తూ ఉన్నారు.
అలా చాలాసేపు చూస్తూ ఉన్నారు. చీకటి పడిపోయింది. అప్పుడు వామిరోకి గుర్తొచ్చింది, అరే చీకటి అవుతోంది, నేను ఇంటికి వెళ్ళాలి కదా, రాత్రి అయిపోతుంది అని తనేం చేసింది, కంగారుగా అక్కడి నుంచి పరిగెడుతూ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. సో వామిరు అలా వెళ్ళిపోయింది, కానీ తతారా మాత్రము అక్కడే ఉండిపోయాడు. తను ఎక్కడికి వెళ్లకుండా అలాగే నిలబడిపోయి ఏం మాట్లాడకుండా కదలకుండా అలాగే ఉండిపోయాడు. दोनों रोज उसी जगह पहुंचते और मूर्तिवत एक दूसरे को निर्निमेष ताकते रहते. ఇద్దరు రోజు అక్కడే కలుసుకునేవాళ్ళు, కానీ ఇద్దరిలో ఎవరితో ఏం మాట్లాడేవాళ్ళు కాదు. సో ఇద్దరు కళ్ళార్పకుండా ఒకరినొకరు చూసుకుంటూ, నిర్నిమేష్ తాక్తే రెహనా, కళ్ళార్పకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉండేవారు. బస్ భీతర్ సమర్పణ్ థా జో అన్వరత్ గెహరా రహా థా. लपाती के कुछ युवकों ने इस मूक प्रेम को भांप लिया और खबर हवा की तरह बह उठी. वामीरो लपाती ग्राम की थी और ततारा पासा का. दोनों का संबंध संभव न था. అయితే వీళ్ళిద్దరూ ఇలా కలుసుకొని ఏమి మాట్లాడుకోకుండా అలాగే నిలబడి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇదంతా ఎవరికి తెలిసిపోయింది, కొంతమంది యువకులు తెలుసుకున్నారనమాట. లపాతి అంటే వామిరో ఊరికి చెందినటువంటి, లపాతి గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులకి ఈ విషయం తెలిసిపోయింది. వాళ్ళు ఇంకొకరికి అలా 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 ఈ వార్త అందరి వైపుకి స్ప్రెడ్ అయిపోయింది. సో ఎందుకు ఇలా వాళ్ళు కంగారుగా చూసి అందరికీ చెప్పేశారు అంటే, మనం ఇందాక చెప్పుకున్నాము, వీరి సాంప్రదాయ ప్రకారం ఏంటి, ఏ గ్రామానికి చెందిన వాళ్ళు ఆ గ్రామానికి చెందిన వాళ్ళనే వివాహం చేసుకోవాలి. ఇక్కడ వామిరో వచ్చేసి లపాతి గ్రామానికి చెందింది, తతారా పాసా అనేటువంటి గ్రామానికి చెందిన యువకుడు. సో కాబట్టి వీళ్ళిద్దరూ వివాహం చేసుకోకూడదు, కానీ వీళ్ళిద్దరు ఇలా కలుసుకుంటున్నారు అని అందరికీ తెలిసిపోయిందట. రీతి అనుసార్ దోనోं को एक ही गांव का होना आवश्यक था. సాంప్రదాయాల పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకే ఊరికి చెందిన వాళ్ళై ఉండాలి. वामीरो और ततारा को समझाने बुझाने के कई प्रयास हुए, किंतु दोनों अडिग रहे. वे नियमतः लपाती के उसी समुद्र किनारे पर मिलते रहे. अफवाहें फैलती रही. సో ఇద్దరికి చాలా నచ్చ చెప్పాలని చాలామంది ప్రయత్నించారు, కానీ వాళ్ళిద్దరూ కూడా ప్రతిరోజు అదే ప్లేస్లో కలుసుకుంటూనే ఉన్నారు. ఇంకా వీళ్ళ గురించి అందరూ చెప్పుకోవడం కూడా ఎక్కువైపోయింది. कुछ समय बाद पासा गांव में पशु पर्व का आयोजन हुआ. కొంతకాలం తర్వాత ఏమైంది, పాసా గ్రామంలో పశు పర్వ్, పశువుల యొక్క ఒక పండుగలాగా చేస్తారనమాట, జాతరలాగా చేస్తారు. మంచి మంచి బలిష్టమైనటువంటి పశువులన్నింటినీ తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. అదొక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. పశు पर्व में हृष्ट पृष्ठ पशुओं के प्रदर्शन के अतिरिक्त पशुओं से युवकों की शक्ति परीक्षा प्रतियोगिता भी होती है. అక్కడ బాగా అంటే యానిమల్ ఫెస్టివల్ అనమాట, బలమైనటువంటి బలిష్టంగా ఉన్నటువంటి జంతువుల్ని తీసుకొచ్చి అక్కడ ప్రదర్శిస్తారు. నెక్స్ట్ ఆ జంతువులతో పోరాడుతూ కొంతమంది యువకులకి పోటీలు కూడా నిర్వహిస్తారనమాట. वर्ष में एक बार सभी गांव के लोग हिस्सा लेते हैं. సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఈ యానిమల్ ఫెస్టివల్లో అన్ని ఊర్లకి చెందినటువంటి యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారట. बाद में नृत्य संगीत और भोजन का भी आयोजन होता है. ఆటపాటలు, తర్వాత అందరికి విందును ఏర్పాటు చేస్తారు. शाम से सभी लोग पासा में एकत्रित होने लगे. సాయంత్రం ఇక అందరూ కూడా ఆ పాసా అనేటువంటి ఆ గ్రామంలో, తాంతారా ఉండేటువంటి గ్రామంలో అందరూ కూడా ఒక చోట చేరారనమాట. धीरे धीरे विभिन्न कार्यक्रम शुरू हुए. ततारा का मन इन कार्यक्रमों में तनिक न था. उसकी व्याकुल आंखें वामिरों को ढूंढने में व्यस्त थी. नारियल के झुंड के एक पेड़ के पीछे से उसे जैसे कोई झांकता दिखा. उसने थोड़ा और करीब जाकर पहचानने की चेष्टा की. वह वामिरो थी जो भयवश सामने आने से झिझक रही थी. उसकी आंखें तरल थी, होंठ कांप रहे थे. ततारा को देखते ही वह फूट कर रोने लगी. ततारा विह्वल हुआ. उससे कुछ बोलते ही नहीं बन रहा था. रोने की आवाज लगातार ऊंची होती जा रही थी. ततारा किंकर्तव्य विमूढ़ था. वामिरो के रुदन स्वरों को सुनकर उसकी माँ वहां पहुंची और दोनों को देखकर आग बबूला हो उठी. చూడండి,
సో అయితే ఈయన ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా తతారా వామీరో కోసం చూస్తూ ఉన్నాడనమాట, తను ఇంకా రాలేదే అని. అప్పుడు చూసినట్లయితే అక్కడ కొబ్బరి చెట్ల మధ్య నుంచి ఎవరో తొంగి చూస్తున్నట్లుగా కనిపించింది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరున్నారు, వామీరో ఉందన్నమాట. కానీ ఎలా ఉంది, భయంతో తను ముందుకు రావడానికి భయపడుతూ వెనకాడుతుంది. సో తన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి, పెదవులు వణుకుతున్నాయి. సరే, తతారా చూసి తనని బయటికి పిలవగానే తతారాని చూసిన వెంటనే తను ఏడవడం స్టార్ట్ చేసేసింది. తను ఏడుస్తూ ఉంటే తతారాకి ఏం దిక్కుతోచలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈ లోపల వామీరో ఏడుపు శబ్దం కాస్త పెద్దగా, అంటే ఇంకా గట్టిగా పెద్ద పెద్దగా ఏడుస్తోంది. ఈ ఏడుపు శబ్దాలన్నీ విని ఏం చేస్తుంది, వామీరో వాళ్ళ అమ్మ వచ్చేసింది అనమాట. వామీరో యొక్క తల్లి అక్కడికి చేరుకుంది. వాళ్ళిద్దరినీ అక్కడ ఒకే ప్లేస్లో చూసిన వెంటనే ఆవిడ చాలా కోపం వచ్చేసింది. ఆవిడకి ఆగ్ బబూలా హోనా, బహుత్ గుస్సా హోనా, చాలా కోప్పడింది. सारे गांव वालों की उपस्थिति में यह दृश्य उसे अपमानजनक लगा. इस बीच गांव के कुछ लोग भी वहां पहुंच गए. वामीरो की मां क्रोध में उफन उठी. उसने ततारा को तरह तरह से अपमानित किया. गांव के लोग भी ततारा के विरोध में आवाजें उठाने लगे. यह ततारा के लिए असहनीय था. वामीरो अब भी रोए जा रही थी. ततारा भी गुस्से से भर उठा. उसे जहां विवाह की निषेध परंपरा पर क्षोभा था, वही अपनी असहायता पर खीज. वामीरो का दुख उसे और गहरा कर रहा था. उसे मालूम न था कि क्या कदम उठाना चाहिए. చూడండి, ఇక్కడ ఒక పక్క చూస్తే వామీరో ఏడుస్తుంది, ఇంకొక పక్క చూస్తే వామీరో తల్లొచ్చింది. ఆవిడ వచ్చి ఏం చేసింది, వచ్చి గట్టిగా తతారాని నానా మాటలు అంటూ ఉంది, తిడుతూ ఉంది, ఏదేదో చెప్తోందనమాట. సో ఆవిడ చెప్తున్న మాటలకి వత్తాసు పలుకుతూ ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా తతారాని అవమానిస్తున్నారు. ఇన్ని రోజులు ఏంటి, వీళ్ళందరూ చాలా గౌరవించేవారు, తతారాని చాలా అభిమానించేవారు, అందరికి హెల్ప్ చేస్తాడు, మంచివాడు అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటే తతారాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్క చూస్తే వామీరో ఏడుస్తూ ఉంది, తనకేం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆయన అంటే తతారా ఒక నిస్సహాయ స్థితికి వచ్చేసాడు. తనలో ఉన్నటువంటి ఆ దుఃఖం, కోపం, చిరాకు, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు. अनायास उसका हाथ तलवार की मूठ पर जा टिका. क्रोध में उसने तलवार निकाली और कुछ विचार करता रहा. क्रोध लगातार अग्नि की तरह बढ़ रहा था. लोग सहम उठे. एक सन्नाटा सा खिंच गया. जब कोई राह ना सूझी तो क्रोध का शमन करने के लिए उसमें शक्ति भर उसे धरती में घोंप दिया और ताकत से उसे खींचने लगा. वह पसीने से नहा उठा. सब घबराए हुए थे. वह तलवार को अपनी तरफ खींचते खींचते दूर तक पहुंच गया. वह हाँफ रहा था. अचानक जहां तक लकीर खींच गई थी वहां एक दरार होने लगी, मानो धरती दो टुकड़े में बंटने लगी. एक गड़गड़ाहट सी गूंजने लगी और लकीर की सीध में धरती फटती ही जा रही थी. द्वीप के अंतिम सिरे तक ततारा धरती को मानो क्रोध में काटता जा रहा था. सभी भयाकुल हो उठे. लोगों ने ऐसे दृश्य की कल्पना न की थी. वे सिहर उठे. उधर वामीरो फटती हुई धरती के किनारे चीखती हुई दौड़ रही थी. ततारा ततारा ततारा. उसकी करुण चीख मानो गड़गड़ाहट में डूब गई. ततारा दुर्भाग्यवश दूसरी तरफ था. చూడండి, ఆ కోపంలో, ఆ దుఃఖంలో తనకి ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్న సమయంలో తనకు తెలియకుండానే తన చెయ్యి తన నడుముకి కట్టుకున్నటువంటి ఆ కత్తిపైకి వెళ్ళిపోయింది. కత్తిని పట్టుకున్నాడు తను గట్టిగా. అలా కొంచెం సేపు ఆలోచిస్తూ తనలో ఉన్నటువంటి కోపం అంతా కూడా ఒక లావాలాగా బయటకు వచ్చినట్లుగా తను ఏం చేశాడు, ఒక్కసారిగా ఆ కత్తిని తీసుకొని భూమిలోకి అలాగే పొడిచాడు. ప్రజలందరూ నిశ్శబ్దంగా అయిపోయారు ఒక్కసారిగా. తన కోపాన్ని ఎలా చల్లార్చుకోవాలో తెలియని తతారా ఏం చేశాడు, సో ఆ కత్తిని బలంగా తను భూమిలోకి దింపేశాడు. దింపి దాన్ని లాగడం స్టార్ట్ చేశాడు. అంటే ఏదో భూమిని కట్ చేస్తున్నట్టు, చీలుస్తున్నట్టు అలా లాగుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. తను చెమటతో నిండిపోయి అలసిపోయి రొప్పుతూ
దాన్ని అలాగే లాక్కుంటూ ఏదో లైన్ గీస్తూ వెళ్తూ ఉన్నట్టు అలా లాగుతూ వెళుతూ ఉన్నాడు. తను లాగుతూ వెళ్తూ ఉంటే భూమి చీలడం స్టార్ట్ అయింది. సో అక్కడ భూమి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతూ ఉంది. భూమి చీలిపోతూ ఉందన్నమాట. ఒక ఉరుము లాంటి పెద్ద శబ్దం వస్తూ ఉంది. సో ఇదంతా చూస్తూ భయపడిపోతున్నారు ప్రజలంతా, ఏం జరుగుతుంది అసలు అనేసి. సో అలా తన ఆ కత్తితో ఆ భూమిని చీల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. తను ఒక ఎడ్జ్న ఉన్నాడు, ఇంకొక ఎడ్జ్న వామీరు తతారా అలా భూమిని చీల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గట్టిగా తతారా పేరును అరుస్తూ ఉందన్నమాట. తతారా తతారా అని గట్టిగా అరుస్తూ ఉంది. కానీ ఆ ఉరుము లాంటి పెద్ద పెద్ద శబ్దాలలో ఈ వామీరు అరుపులు అస్సలు వినిపించడం లేదు, ఎక్కడో కనుమరుగైపోయాయన్నమాట. అయితే భూమి 2 ముక్కలుగా అయిపోయింది. దుర్భాగ్యం ఏంటి అంటే తతారా ఒక చివరన ఉండిపోయాడు, ఇంకొక చివరన వామీరో ఉండిపోయింది. ఏక్ తరఫ్ తతారా థా, దూసరీ తరఫ్ వామీరో. ఒకవైపు తతారా, మరొక వైపు వామీరో. ततारा को जैसे ही होश आया उसने देखा उसकी तरफ का द्वीप समुद्र में धसने लगा है. తతారాకి స్పృహ అంటే తను ఆ ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి తను నార్మల్ స్టేజ్కి వచ్చి చూసుకునే లోపలే తను ఎక్కడున్నాడు, సెకండ్ ఎడ్జ్న ఉన్నాడు, సముద్రం వైపు కూరుకుపోతున్నాడు. वह छटपटाने लगा, उसने छलांग लगाकर दूसरा सिरा थामना चाहा. సో తను అక్కడి నుంచి దూకి ఆ కొండ చివరిని పట్టుకొని ఎలా అయినా ఈ ఎడ్జ్కి రావాలి అని చాలా ట్రై చేశాడు. పక్క ఢీలీ పడగయి, కానీ తనకు ఆ పట్టు అనేది అందలేదు చేతికి. వహ నీచేకి తరఫ్ ఫిసల్నే లగా, కింది వైపుకు అలా స్లిప్ అవుతూ జారుతూ వెళ్ళిపోయాడు. వహ లగాతార్ సముద్రకి సతహకి తరఫ్ ఫిసల్ రహా థా, కంటిన్యూస్గా సముద్రం వైపు కూరుకుంటూ పోతున్నాడు ఆ ఎడ్జ్ వైపున. उसके मुंह से सिर्फ एक ही चीख उभरकर डूब रही थी. సో తను అలా పడిపోతూ కూడా హెల్ప్ కోసం అడవట్లేదు ఆయన. ఏమని అరుస్తున్నాడు తతారా, వామీరో 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 వామీరో. ఉధర్ వామీరో भी తతారా 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 పుకార్ రహీ థీ. ఆ పక్క నుంచి తతారా వామీరో పేరుని స్మరిస్తూ ఉన్నాడు. ఈ వైపు నిలబడుకొని వామీరో తతారాని పిలుస్తూ ఉందన్నమాట. ततारा लहूलुहान हो चुका था, वह अचेत होने लगा और कुछ देर बाद उसे कोई होश नहीं रहा. वह कटे हुए द्वीप के अंतिम भूखंड पर पड़ा हुआ था, जो कि दूसरे हिस्से से संयोगवश जुड़ा था. बहता हुआ ततारा कहाँ पहुंचा, बाद में उसका क्या हुआ, कोई नहीं जानता. అయితే తతారా రక్తపు మడుగులో అటువైపు పడిపోయాడు. సో నిస్సహాయంగా అలాగే కాసేపటికి ప్రాణాలని విడిచేశాడు. అలా ఆ విరిగిపోయినటువంటి ఆ కొండ పార్ట్ ఏదైతే ఉందో సో దాని మీద పడిపోయి అలా వెళ్ళిపోయాడనమాట. సో ఎక్కడికి వెళ్ళాడు, ఆ డిస్కనెక్ట్ అయినటువంటి ఆ ద్వీప భాగం ఏదైతే ఉందో ఆ చిన్న ప్యాచ్ దాని మీద పడిపోయి ఉన్నాడు. సో అది ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, ఎటు కొట్టుకుపోయాడు ఎవ్వరికీ తెలియదు అనమాట. इधर वामीरो पागल हो उठी. वह हर समय ततारा को खोजती हुई उसी जगह पहुंचती और घंटों बैठी रहती. उसने खाना पीना छोड़ दिया. परिवार से वह एक तरह विलग हो गई. लोगों ने उसे ढूंढने की बहुत कोशिश की, किंतु कोई सुराग ना मिल पाया. చూడండి, ఇక్కడ వామీరో ఇక్కడే ఉండిపోయింది కదా, కానీ వామీరోకి పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ఎందుకంటే తను తతారా కోసం వెతుకుతూ అదే ప్లేస్కి రోజు వచ్చేది, గంటల తరబడి అక్కడే కూర్చునేది. తిండి తిప్పలు మానేసింది, తినడం తాగడం అన్నీ మానేసింది. కుటుంబం నుంచి వేరుగా వచ్చేసింది, విడిగా వచ్చేసింది, ఎవ్వరితో సంబంధాలు లేవు ఇప్పుడు. సో అలా రోజు అదే ప్లేస్కి వచ్చి కూర్చుంటూ ఉండేది. కొన్నాళ్ళకి తను కనిపించకుండా పోయిందనమాట. ఎవరికి ఏం అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయింది, అసలు తన ఆచూకీ కూడా ఎవరికి దొరకలేదు. ఆజ్ నా తతారా హై నా వామీరో, ఈరోజు తతారా కూడా లేడు, వామీరో కూడా లేదు. కింటు ఉన్కి యహ ప్రేమ్ కథ ఘర్ ఘర్ మే సునాయి జాతీ హై, కానీ అక్కడి ప్రజలు మాత్రం ప్రతి ఇంట్లో కూడా ఈ వామీరో తతారా యొక్క కథని చెప్పుకుంటూనే ఉంటారు. निकोबारियों का मत है कि ततारा की तलवार से कार निकोबार के जो टुकड़े हुए उसमें दूसरा लिटिल अंडमान है. ప్రజలు ఏమనుకుంటారంటే, సో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, తతారా ఆ కత్తితో చీలిస్తే
2 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి అని. సో ఆ 2 పార్ట్స్లో ఒకటి కార్ నికోబార్, ఒకటి వచ్చేసి లిటిల్ అండమాన్గా చెప్పుకుంటారట. जो कार निकोबार से आज 96 కిలోమీటర్ దూర్ స్థిత్ హై. ఇప్పుడు కార్ నికోబార్ నుంచి ఆ లిటిల్ అండమాన్ అనేది 96 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. నికోబారీ इस घटना के बाद दूसरे गांवों में भी आपसी वैवाहिक संबंध करने लगे. ఈ సంఘటన తర్వాత నుంచి కూడా అక్కడ నికోబారీలో ఉండేటువంటి ఆ ప్రజలందరూ కూడా ఏ ఊరి వాళ్ళైనా సరే ఏ ఊరి వాళ్ళనైనా సరే వివాహం చేసుకోవచ్చు ఇష్టపడితే అని చెప్పేసి అప్పటి నుంచి సాంప్రదాయాల్ని కొంచెం మార్చుకున్నారట. తతారా వామీరో కి త్యాగమయీ మృత్యు షాయద్ ఇసి సుఖద్ పరివర్తన్ కే లియే థీ. సో వాళ్ళు ఇంకేమనుకుంటారు, ఏమో వీళ్ళ ప్రేమ కథ వల్లే వీళ్ళ త్యాగం వల్లే ఈరోజు ఈ మార్పు అనేది జరిగిందేమో, అంటే ఎక్కడి ప్రజలైనా సరే ఇష్టపడితే ఈ ఊరి వాళ్ళు ఆ ఊరి వాళ్ళని కూడా వివాహం చేసుకోవచ్చు అన్న మార్పు, ఈ మార్పు వాళ్ళిద్దరి త్యాగం వల్లే జరిగిందేమో అని అక్కడి ప్రజలందరూ కూడా నమ్ముతారట. సో అలాగా మనకి ఈ లెసన్లో తతారా వామీరో వాళ్ళిద్దరి గురించినటువంటి ఆ ప్రేమ కథ అనేది ఇందులో చెప్పడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని క్లాసెస్కి సంబంధించినటువంటి లెసన్స్ ఉన్నాయండి. ప్లేలిస్ట్లో చెక్ చేయండి. సో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.